రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుందండి. ఎక్కడ వెళ్ళినా కానీ ప్రజలందరూ కూడా ప్రజాపాలన బాగుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా పూర్తిగా చేస్తున్నారు, కాంగ్రెస్ అభ్యర్థులను గెలుపుకుందామని చెప్పి అన్ని చోట్ల కూడా ఇదే చర్చ జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు హుస్నాబాద్, తర్వాత ఆదిలాబాదు నేను స్వయంగా అక్కడ చూసినాను. ప్రజల స్పందన అందరూ కూడా మేము చేయి గుర్తు కేసి గెలిపిస్తాం సార్, మేము ఊహించలేదు, మేము 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందేమో అని అనుకున్నాము, కానీ రాలేదు. ఇప్పుడు మాకు 3500 ఇల్లు ఒక్క నియోజకవర్గం, అంటే సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఇల్లు కట్టుకునే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది. నేను ఎక్కడ వెళ్ళినా కానీ అందరు కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు, సార్ మాకు ఇంకా కొన్ని ఇల్లు ఇవ్వండి, మేము ఇన్ని రోజులు మా సొంత ఇంటి కళ ఏదైతే ఉన్నదో అది నెరవేర్చాలని చెప్పి చాలా చోట్ల కూడా ఎక్కువ ఇల్లులు అడగడం జరుగుతుంది. ఇదే ఒక నిదర్శనం అన్నమాట కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకము. కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో, ఎందుకంటే ప్రత్యేకంగా సిద్దిపేట డిస్ట్రిక్ట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే లేరు, ఇక్కడ ఎక్కువ పనిచేసే అవసరం ఉన్నది. మన ముఖ్యమంత్రి గారితో చర్చించినప్పుడు కూడా నేను ఇదే చెప్పినాను, సిద్దిపేటలో మా కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు, వాళ్ళందరూ కష్టపడి పనిచేస్తున్నారు. ఇంతకుముందు ఇబ్బందులు ఉండే, కానీ ఇప్పుడు కార్యకర్తల జోష్ చూసిన తర్వాత ఈ వచ్చే ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని చెప్పి నేను వారికి చెప్పడం జరిగింది. వారు ఇదే చెప్పారు, అరే మనము సన్నబియ్యం ఇచ్చినాము, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఎప్పుడు కూడా హరీష్ రావు గారు మేము ఇచ్చినాం అంటున్నారు. ఎవరైతే చనిపోయినారో వాళ్ళకే ఇచ్చినారు, కానీ కొత్త వ్యక్తులకు ఎక్కడ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ ఏదైతే పాటించిందో దాని ప్రకారంగానే దీన్ని అమలు చేయడం జరిగింది. ఇంకా ఈ ఇందిరమ్మ ఇల్లు ప్రోగ్రెస్ నేను చూసింది, సిద్దిపేటలో టాప్గా పని నడుస్తుంది. ప్రజలు ఎందుకు సిద్దిపేటలో సంతోషిస్తున్నారంటే వారు ఊహించలేదు ఇంతమంది ఇల్లులు కట్టుకుంటారు ఇంత తొందరగా అని చెప్పి ప్రజలు ఊహించలేదు. వాళ్ళందరూ కూడా 400 నుంచి 600 స్క్వేర్ ఫీట్ వరకు ఇల్లులు కట్టుకుంటున్నారు. వాళ్ళకు బిల్లు సరిగా వారి అకౌంట్లో వస్తుందని వారు ప్రోగ్రెస్ కూడా ఈ ఇందిరమ్మ ఇల్లులో ఉంది. సో ఇప్పుడే హరికృష్ణ గారు ఏదైతే చెప్పినారో తప్పుడు ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలో ఒక హైప్ క్రియేట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అన్ని చోట్ల నామినేషన్ వేయలేదు, వీళ్ళు మాకు గిఫ్ట్లు ఇస్తున్నారని చెప్పి ఈ తప్పుడు ప్రచారాలు ఒక హైప్ క్రియేట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సేమ్ హైప్ ఏదైతే ఇక్కడ ఇప్పుడు సిద్దిపేటలో చేస్తున్నారో మొన్న జూబ్లీ ఎలక్షన్లో కూడా ఇదే హైప్ క్రియేట్ చేస్తున్నారు. మేము గెలుస్తున్నాము, మా అభ్యర్థి ముందు అడుగులో ఉన్నాడు అని చెప్పి సోషల్ మీడియాలో అన్ని చోట్ల కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పి హైప్ క్రియేట్ చేసినారు. కానీ మేమందరం కూడా హరికృష్ణ కూడా వచ్చినాడు, అక్కడ మా సిద్దిపేట టీం మెంబర్స్ చాలామంది వచ్చి అక్కడ పనిచేసినారు. డే 1 నుంచి 3 నెలల తర్వాత నేను అన్ని చోట్ల ఇదే చెప్పినాను, కాంగ్రెస్ పార్టీ మినిమం 25,000 ఓట్లతో గెలుస్తుందని చెప్పి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎట్లయితే జూబ్లీ హిల్స్లో టీఆర్ఎస్ని చిత్తు ఓడించినాము, రాష్ట్ర వ్యాప్తంగా కూడా
టీఆర్ఎస్ పార్టీ డౌన్ఫాల్ మొదలైంది. వారు కేవలము ఎప్పుడు కూడా మీరు 2 సంవత్సరాల్లో ఏం చేస్తున్నారు, 2 సంవత్సరాల్లో ఏం చేస్తున్నారని చెప్పి కేటీఆర్ హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. నేను ఇదే చెప్తున్నాను, అన్ని చోట్ల కూడా అరే మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాట ఇచ్చినారు, మీరు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాలలో 1,00,000 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. మొన్న హుస్నాబాద్లో కూడా ముఖ్యమంత్రి గారు 40,000 ఉద్యోగాలు మేము షార్ట్లీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. అంటే ఉద్యోగాలు వాళ్ళేమో ఉద్యోగాలన్నీ తక్కువ చేసినారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు కల్పించడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు వాళ్ళు. మేము ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కొక్క నియోజకవర్గంలో 3,500 ఇల్లు కట్టడం జరిగింది. ఈ 3 సంవత్సరాలలో 17 లక్షల ఇల్లులు కట్టే టాప్ ప్రయారిటీ అన్నమాట. వాళ్ళు రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు. మేము సుమారు 5 లక్షల రేషన్ కార్డులు మొన్న డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మహిళలకు వారు కాంగ్రెస్ హయాంలో పావులా వడ్డీలో ఏదైతే చేసినామో మొన్నటి వరకు 22,000 కోట్ల రూపాయలు మహిళలకు మనము మితి లేని రుణాలు అరేంజ్ చేయడం జరిగింది. అంటే అన్ని వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారంగానే పనిచేస్తుంది. మహిళలందరూ కూడా ఇక్కడ సిద్దిపేటలో కూడా ఇక్కడ పెట్రోల్ బంక్ ఇవ్వాలని చెప్పి మహిళలకు మాట ఇవ్వడం జరిగింది. అన్ని చోట్ల కూడా నేను కూడా ఆశ్చర్యపడిపోయినా. మొన్న చెన్నూరు పోయినప్పుడు కూడా వాళ్ళు అడుగుతున్నారు, సార్ ఏ మహిళా గ్రూప్కి ఇవ్వాలి పెట్రోల్ బంక్ అని చెప్పి. అంటే అన్ని చోట్ల కూడా మహిళా శక్తి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో మహిళలకు శక్తి కల్పించాలి, వారి కాళ్ళపైన నిలబడాలని చెప్పి అన్ని రంగాలలో మహిళలను ప్రోత్సహించడం జరుగుతుంది. ప్రజలు కూడా ఇదే చెప్తున్నారు, అరే ఇది ప్రజాపాలన, ప్రజలకు ఏది అవసరమో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఈ వచ్చే స్థానిక ఎలక్షన్లలో ఒక గట్టి పోటీ ఇస్తూ ఇక్కడ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బలపరిచి ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి అందరూ కూడా పనిచేస్తున్నారు. ఈ వచ్చే స్థానిక ఎలక్షన్లలో మంచి మెజారిటీస్తోని కాంగ్రెస్ గెలవబోతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే టీఆర్ఎస్ పార్టీ డౌన్ స్లైడ్ మొదలైంది. ఇంట్లో గొడవ, అందరూ ఆస్తుల గురించి కొట్లాడుకుంటున్నారు. అసలు ఈ కొట్లాట ఏదైతే ఉందో కేసీఆర్ కుటుంబంలో కేవలము ఆమెనే చెప్పింది కవిత. ఈ 10 సంవత్సరాలు ఏదైతే అవినీతి జరిగిందో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవన్నీ విషయాలు కూడా బయటకు వస్తుంది. ఈ అవినీతితో పాటు 8 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే అప్పు చేసి ప్రజలపైన భారం పెట్టారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.